బీజేపీతో బీఆర్ఎస్ పార్టీకి పొత్తు ఉంటుందంటూ బాంబు పేల్చారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఇప్పటివరకు ఉప్పు నిప్పులా ఉన్న బీజేపీ బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశం ఉందంటూ అసెంబ్లీ లాబీల్లో మీడియా చిట్చాట్లో అన్నారు. లోక్సభ ఎన్నికలకు మరో 2 నెలల సమయం మాత్రం ఉన్న పరిస్థితుల్లో మల్లారెడ్డి చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీజేపీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతినడానికి మల్లారెడ్డి ఆ మాటలు చెప్పాడా, లేక లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారా అన్నది వచ్చే కొద్ది రోజుల్లో తేలనుంది. బీజేపీతో బీఆర్ఎస్ కు పొత్తు ఉండే అవకాశం ఉంది. మా ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారే ప్రసక్తే లేదు. అసలు మా ఎమ్మెల్యేలు ఎవరు బీజేపీతో టచ్ లోనే లేరు. 2 పార్టీలు పొత్తుతో పోటీ చేస్తే బీఆర్ఎస్ కు మల్కాజ్గిరి సీటు ఇస్తారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉండే అవకాశం ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని బండి సంజయ్ ఎలా మాట్లాడతారు? బండి సంజయ్ తో అయ్యేది లేదు, పొయ్యేది లేదు అన్నారు మల్లారెడ్డి. మల్కాజ్గిరి లోక్సభ సీటు గురించి మాట్లాడుతూ మా మల్కాజ్గిరి లోక్సభకి టికెట్ భద్రతగా ఉంది. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉన్న మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం మాదే. మా అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుటుంబం వేరు, మా కుటుంబం వేరు. నా కొడుకుకు టికెట్ ఇస్తే మాదంతా ఉమ్మడి కుటుంబం అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. మా యూనివర్సిటీలో అక్రమ కట్టడాలు ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధించాలనుకుంటే నేనేం చేయలేను అన్నాడు మల్లారెడ్డి. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గురించి బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 5 బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తో మాకు పొత్తు లేదు. కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు. మోదీ అవినీతి పార్టీలతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఏలో బీఆర్ఎస్ ని చేర్చుకోలేదు. ఎటు కానీ బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు ఎందుకు చేర్చుకుంటాం? ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పక్కదారులు చూసుకుంటున్నారు. పొత్తులు అనేది కేసీఆర్ దృష్టి అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు.